హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం చెప్పులు అనేవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదండి, అలా లేకుండా ఈరోజు వచ్చేసరికి మనకి రైస్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ రైస్ బ్యాగ్స్తో అయితే చెప్పుల స్టాండ్ అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయితే మనం రైస్ బ్యాగ్ తోటి అయితే చెప్పుల స్టాండ్ అనేది తయారు చేసుకుందామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా రైస్ బ్యాగ్ అనేది నాదైతే 25 kgs ఉంటే 25 kgs తీసుకున్నానండి. మీ దగ్గర 50 kgs ఉన్నా కూడా మనమైతే యూజ్ చేయొచ్చండి. ఇది వచ్చేసరికి 25 kgs అండి. ఇలాంటివి వచ్చేసరికి 2 కావాలండి. 25 kgs తీసుకుంటే అవి 2 కావాలి, 50 kgs తీసుకుంటే అవి 2 కావాలండి. చూపిస్తున్నాను కదండి, ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నానండి. ఇలా ఒక బ్యాగ్ తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి, ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఏ విధంగా మనం చేసుకుంటున్నాము అనేది చూస్తే మీకు అర్థమవుతుందండి. మన దగ్గర మిషన్, సూది, దారం ఏం అవసరం లేదండి. ఒక గమ్ అనేది ఉంటే చాలండి. ఆ గమ్ముతోటే మనమైతే చెప్పుల స్టాండ్ అనేది తయారు చేయబోతున్నామండి. ఫస్ట్ వచ్చేసరికి కింద పార్ట్ ఉంది చూడండి, ఆ కింద పార్ట్ని అయితే కట్ చేశానండి. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ అనేవి ఈక్వల్గా మనం బ్యాగ్ని ఈక్వల్గా అనేసుకొని రైస్ బ్యాగ్ని మనం సైడ్స్ కూడా కట్ చేయాలండి. మనకు వచ్చేసరికి ఇది 2 అవ్వాలండి. అంటే 1గా ఉంది కదా, మనం కట్ చేస్తే ఇంకొక సైడ్ కూడా కట్ చేస్తామండి. ఈ విధంగా కట్ చేస్తే మనకి 2 పార్ట్స్ అయితే వస్తాయండి. మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి. చెప్పులు అనేవి చెప్పుల స్టాండ్ కింద ఉన్నా సరే అండి, మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదండి. అంతేకాకుండా మనకి చెప్పుల స్టాండ్లో మనం డైలీ యూజ్ చేసుకునేవి ఇలాంటి చెప్పుల స్టాండ్ ఇలాంటివి మనం చేసుకున్నాం అనుకోండి, అవి మనం హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి వీటిలో కొత్త ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా పెట్టుకునేదానికైతే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇంకొక సైడ్ కూడా నేను కట్ చేస్తున్నానండి. ఈ విధంగా నీట్గా అయితే మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనం వచ్చరికి ఏమైనా పెట్టుకునేదానికి కొత్తవి అలాంటివి ఉంటాయి కదండి, లేకుంటే పిల్లల షూస్ అయినా ఏవైనా మనకి ఇది వచ్చేసరికి మట్టి పడకుండా కూడా మనకైతే క్లోజ్లో ఉంటుందండి. కాబట్టి మనం కొత్తవి పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ విధంగా అయితే ఒక బ్యాగ్ని అయితే నేనైతే 2 అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈక్వల్గా ఉండాలండి. అవి సైడ్స్ అనేవి 2 అనేది ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలండి. ఒకవేళ ఈక్వల్గా లేదు అని అనుకుంటే రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి ఈక్వల్ లేని పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అయితే కట్ చేసుకొని నీట్గా మనకి ఈక్వల్గా ఉండేటట్లయితే చూసుకోవాలండి. అలా లేకుంటే హెచ్చు తగ్గులుగా వచ్చేస్తుందండి. అందుకోసమని మనం ఈక్వల్గా ఉండేటట్లయితే చూసుకోవాలండి. ఈ విధంగా చూసేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి వీటిని అయితే ఈ రెండింటిని అయితే మామూలుగా అయితే జాయిన్ చేయాలండి. ఈ విధంగా జాయిన్ చేసే ముందు వచ్చేసరికి మనం ఇంకొక బ్యాగ్ కూడా అలానే తయారు చేసుకుందామండి. మనకి పొడవు అనేది రావాలి కాబట్టి మనకైతే ఇలా మనం పొడవుగా చేసుకునేటివి 3 కావాలండి. అందుకోసమని ఇంకొక బ్యాగ్ చెప్పాను కదండి, 2 రైస్ బ్యాగ్స్ అయితే కావాలి అని ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నానండి నేను. ఈ బ్యాగ్ని అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను అండి. మనం ఇంతకుముందు ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా మనకు దీనికి కూడా 2 పార్ట్స్ అయితే అవసరం అండి. దీనికి కూడా 2 పార్ట్స్ వస్తాయి, అంటే టోటల్గా 4 పార్ట్స్ అనేవి వస్తాయండి. మనకి 2 బ్యాగ్స్కి 4 పార్ట్స్ అనేవి వస్తాయి కదండి. 4 పార్ట్స్లో 3 పార్ట్స్ని మనం అంటించేసుకుంటామండి. తర్వాత ఒక్క పార్ట్ వచ్చేసరికి పక్కకు పెడతామండి. అది ఎందుకోసం అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు 2 పార్ట్స్ అనేవి వచ్చేస్తాయండి. ఈ విధంగా మనకైతే టోటల్గా 4 పార్ట్స్ అనేవి వస్తాయండి. నేను మీకు చూపిస్తానండి క్లియర్గా. చూస్తున్నారు కదండి, 1 2 3 4 అండి. 4 వచ్చేసాయి. 1 చూస్తే మీకు అర్థమవుతుంది, 3 4 అండి. ఈ 4 పార్ట్స్ని వచ్చేసరికి మనము 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. 2 రైస్ బ్యాగ్స్ని 4 పార్ట్స్కి అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 అయితే పక్కకు పెట్టేస్తామండి. ఫస్ట్ 2 అయితే తీసుకోవాలండి. ఈ విధంగా 2 తీసుకున్న తర్వాత మనమైతే దీన్ని అయితే జాయిన్ చేయాలండి. ఈ విధంగా జాయిన్ చేయడానికి నేను వచ్చేసరికి గన్ ఉంటుంది కదండి, అదైతే యూజ్ చేశానండి. లేదు అని అనుకుంటే గిన మీరు మామూలుగా గమ్స్ ఉంటాయి కదండి, ఫెవికాల్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చండి. మనం ఏదైనా సరే అండి స్ట్రాంగ్గా ఉండేటట్లు కొంచెం ఎక్కువ మందంగా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది అంత త్వరగా ఉండదండి, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏది వేసుకున్నా సరే అండి చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేనైతే రెండింటిని అయితే అంటించేసానండి. మీరు దగ్గర ఏది అవైలబుల్ ఉంటే
అదైతే యూస్ చేసుకోవచ్చండి. కానీ మందంగా అయితే వేసుకోండి, లేదంటే ఊడిపోతుందండి. అందుకోసం మనం ముందుగా చెప్తున్నాను. తర్వాత వచ్చరికి ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇంకొకటి కూడా తీసుకొని ఈ విధంగానే అంటించేసుకుంటున్నానండి. టోటల్గా చెప్పాను కదండి, 3 అయితే ఒకదానికొకటి ఈ విధంగా పొడవుగా వచ్చేటట్లండి అంటించుకోవాలంటే. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే మీ ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తానండి. ఈ విధంగా ఇంకొకటి కూడా పెట్టేసుకొని మనం అంటించేసుకుంటున్నామండి. ఈ విధంగా మనం అయితే 3 అయితే అంటించేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేనైతే 3 అయితే అంటించానండి, మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే మనకి స్టెప్స్ మాదిరి వచ్చేటట్లయితే పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇది మనం 3 అంటించిన తర్వాత ఇంత పెద్దగా అయితే అయిపోయిందండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనమైతే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా స్టెప్స్ మాదిరి వచ్చేటట్లు మనం పెట్టుకునే దానికి స్టెప్స్ మాదిరి వచ్చేటట్లయితే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనమైతే ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకోవాలండి. చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎందుకోసం అని అంటే మనకి సెక్షన్స్ మాదిరి రావాలి కదండి మనం పెట్టుకునేదానికి, దానికోసమని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయాలండి. నేనైతే మీకు క్లియర్గా నీట్గా చూపించాలనే నేను కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చేస్తున్నానండి. మీకు అర్థమవుతుంది కదండి, నేనైతే క్లియర్గానే చూపించానండి. ఈ విధంగా అయితే నేనైతే ఫోల్డ్ చేసుకున్నానండి. ముందే చెప్తున్నానండి, గమ్ గన్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా సరేనండి ఎక్కువగా పెట్టుకోవాలండి, లేదంటే ఊడిపోతుందండి. అందుకోసం మనం ఫస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకొని పెట్టుకుంటే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మళ్ళీ లాస్ట్ వరకు వచ్చాక ఇబ్బంది అనేది లేకుండా నేను ముందుగానే చెప్తానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం సైడ్స్ అంతా అంటించేసుకోవాలండి. నేను మీకు చూపించాను చూడండి, ఈ విధంగా సైడ్ ఈ విధంగా మొత్తంగా అయితే అంటించేసుకోవాలండి. మనకు చూస్తున్నారు కదండి, ఈ విధంగా నాకైతే 4 సెక్షన్స్ అనేవి వచ్చాయండి. ఈ విధంగా గమ్ గన్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసి అంటించుకోవాలండి. ఈ విధంగా నేనైతే అంటించాను చూడండి. అంటించాక నేను మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా మొత్తంగా అయితే మనమైతే అంటించేసుకోవాలండి. చూస్తే అర్థమవుతుందండి మీకు. ఈ విధంగా మొత్తంగా అయితే అంటించేసుకున్నానండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఈ విధంగా మనకైతే సెక్షన్స్ అనేవి వచ్చాయి కదండి. ఈ విధంగా అయితే మనకి సెక్షన్స్ అనేవి వచ్చాయండి. తర్వాత వచ్చరికి ఇది ఒక్కటే పెద్దగా ఉంటుంది కదండి, అలా లేకుండా మధ్యలోకి కూడా గమ్ గన్ అనేది పెట్టేసుకొని మనం 2 సెక్షన్స్గా మనం దాన్ని అయితే డివైడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూస్తే మనం మధ్యలో అనేది గమ్ అనేది పెట్టేసుకున్నాము అని అంటే ఒక్కటి వచ్చేసరికి మనకి 2 సెక్షన్స్గా అయితే తయారైపోతుందండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం ఆ ప్లేస్లో అయితే గమ్ అనేది అప్లై చేసుకొని 2 సెక్షన్స్కి అయితే వచ్చేటట్లుగా అయితే చేసుకోవాలండి. ఈ విధంగా నేను మొత్తాన్ని అయితే ఆ విధంగానే మధ్యలో అయితే అంటించేసానండి. ఈ విధంగా టోటల్గా మనకైతే 8 సెక్షన్స్ అనేవి వచ్చాయండి. టోటల్గా 4 ఉన్నాయి కదండి, 2 అట్లా 8 సెక్షన్స్ అయితే వచ్చాయండి. అది చిన్నది కాబట్టి మనకి సెక్షన్స్ అనేవి చిన్నగా వచ్చాయండి. మీరు కింద 50 kgs బ్యాగ్తో చేశారు అని అంటే మీకైతే చాలా పెద్దగా అయితే వస్తుందండి. ఇది పెట్టుకునేది ప్లేస్ చూస్తున్నారు కదండి. ఈ విధంగా నేనైతే 4 చేశాను కాబట్టి నాకు చిన్నగా వచ్చాయండి. మీరు పెద్ద రైస్ బ్యాగ్ ఉందనుకోండి, దాంతో చేశారనుకోండి, మీకు పెద్దగా చాలా బాగా అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనకి సెక్షన్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా మనకు చెప్పులు అనేవి పాడైపోకుండా, తడిచిపోకుండా ఉండేదానికి వచ్చేసరికి మనం 3 పార్ట్సే యూజ్ చేసాము. ఇంకొక పార్ట్ అనేది పక్కకు పెట్టాం కదండి, ఆ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక పార్ట్ అనేది తీసుకున్న తర్వాత మనం స్టిక్ అనేది ఉంటుంది కదండి, ఆ స్టిక్ అయితే నేను కర్రల బ్యాగ్కి వస్తుంది, ఆ స్టిక్ అయితే ఒకటి యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏదున్నా యూజ్ చేయొచ్చండి. తర్వాత వచ్చరికి మనకు హ్యాంగ్ చేసుకునే దానికి దారం మాదిరి కావాలి కాబట్టి నేనైతే ఈ దారం అనేది యూజ్ చేశానండి. మీ దగ్గర ఏది ఉన్నా సరేనండి, కొంచెం మందంగా ఉండేదైతే యూజ్ చేయాలండి. ఈ విధంగా మడతేసుకున్న తర్వాత మనం ఆ ప్లేస్లో వచ్చేసరికి గమ్ అనేది అంటించేసుకోవాలండి. ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి దుమ్ము ధూళి పడ్డం కానీ, వర్షం వచ్చినప్పుడు తడవడం కానీ, ఎండ పడ్డం కానీ అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మనమైతే చెప్పుల స్టాండ్కి అయితే క్లోజ్ చేసుకునే దానికైతే పైన అయితే తయారు చేస్తున్నామండి.
మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేనైతే పూర్తిగా అయితే అంటించేసుకున్నానండి. అంటించేసుకున్న తర్వాత ఆ దారం ఉంది కదండి, దాన్ని అయితే మనం కట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని అయితే చూసుకొని మనం గమ్ గన్ అనేది బాగా అప్లై చేసుకోవాలండి, లేకుంటే మనకు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమని చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి పైన ఆ విధంగా వస్తుందండి, మనకి ఈ విధంగా కింద అయితే వచ్చిందండి. ఈ విధంగా వచ్చేటట్లయితే మనం అక్కడ కూడా గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలండి. నేను ఫోల్డింగ్ అనేది కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి నాకు కింద అనేది తక్కువ వచ్చిందండి. మీరు ఫోల్డింగ్ అనేది చూసుకొని చేశారంటే మీకు కరెక్ట్గానే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను గమ్ పెట్టి అంటించేసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా అంటించేసుకున్నానండి. అంటించేసుకున్న తర్వాత చూసారు కదండి, ఈ విధంగా సెక్షన్స్ తోటి మనకైతే చెప్పుల స్టాండ్ అనేది తయారైపోయిందండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. ఈ విధంగా మనకు బయట ఏమైనా హ్యాంగర్ అనేది ఉంటే అలా హ్యాంగ్ చేసుకొని మనం చెప్పులు అనేవి పెట్టేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే మనకు చెప్పుల స్టాండ్ అనేది మనం పడేసేటటువంటి రైస్ బ్యాగ్స్తో అయితే చెప్పుల స్టాండ్ అనేది తయారు చేసుకున్నామండి. ఇది ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్